దివ్యాత్మ స్వరూపులారా, embodiments of divine Atma. ఏదో గొప్పగా మనము పుట్టిన పండుగలని పర్వదినములని మనం అనేక విధములుగా వేడుకలు చేసుకుంటున్నాము. We perform so many functions, the birthdays and festivals. ఈ వేడుకలు కాదు మనకు ప్రధానము. The festivals are not that important. మనకు వేషములు కాదు ప్రధానము. వేషములు కాదు It's not ప్రధానము. the dress that's important. భాషలు కాదు ప్రధానము. Not the language that's important. భావము ప్రధానం. The feeling is important. ఈ భావశుద్ధి లేకుండా ఆగినపోతే జ్ఞాన సిద్ధి కూడా మనకు లభ్యం కాదు. Without purity of the heart, you cannot have fulfillment of wisdom. కనుక చిత్తశుద్ధి నిమిత్తమై మీరు తగినటువంటి చర్యలు గావించండి. To purify the heart, you do actions. అందరినీ ప్రేమించండి. You love everybody. అయితే ఈ ప్రేమ ఎందుకును స్వార్థమైనటువంటిదిగా రూపొందింప చేయకూడదు. You should never make this love selfish. అందరి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కటిగా విశ్వసించండి. God is present in everyone, which is one and the same. నిరంతరం కూడాను సమాజ సేవలో పాల్గొనాలి. You participate in social service. గ్రామ సేవనే రామసేవ అని చెప్పాను. The rural service is Rama Seva. ఈ గ్రామ సేవ చేసినప్పుడే అది రామసేవగా మారుతుంది. The rural service will transform into Rama కేవలం Seva. ఒక రామ మందిరం నిర్మించాలని అనుకోవటం చాలా పొరపాటు. It's a mistaken idea if you want to construct the ఇంత mandir for గొప్ప Rama. విశాలమైనటువంటి భారతదేశంలో ఏదో ఒక చోట రామ మందిరం నిర్మించుకుంటే మనకు వచ్చిన ఫలితం ఏమిటి? In this vast Bharat, by constructing a single temple for Rama at one ప్రతి place, ఒక్కరి what is హృదయం the కూడా use? రామ మందిరంగా మార్చుకోవాలి. The heart of every individual is Rama's temple. మన భారతదేశమే రామరాజ్యంగా విశ్వసించాలి. The entire Bharat is Ramarajya. రామరాజ్యం అనగా ఏమిటి? What do you mean by Ramarajya? రామరాజ్యం అనగా ప్రత్యేకించినటువంటి ఒక ప్రత్యేక ధర్మం కాదు. Ramarajya is not a special path. ఆలోచన, The thought, నడత, the behavior, గుణము, and the virtue. ఈ మూడింటి యొక్క సమ్మిళితమే రామరాజ్యం. The combination of these three is Ramarajya. అదే మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం. That is the unity, the harmony of the thought, word and deed. ఈనాడు యూనిటీ లేదు, There is no unity ఈనాడు today. ప్యూరిటీ లేదు, There is no purity today. డివినిటీ లేదు. There is no divinity. ఓన్లీ కమ్యూనిటీని పెట్టుకొని అల్లాడుతున్నారు. We bother ourselves only with this community. ఇది కాదు మన యొక్క ప్రధానమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యము. This is not the main path of humanity. ఈ విధంగా కూడాను మనం కొంత విభాగం చేసినప్పుడు మన మానవత్వానికే ఒక అపకారం చేసిన వారం అవుతాం. When we divide ourselves like that, we will be hurting the entire human race. మన మానవత్వాన్ని పెంచుకోవాలంటే తగినటువంటి ఐక్యతను పెంచుకోవాలి. To develop the human quality, we should improve the unity. మన యొక్క కల్చరు, భారతీయ సంస్కృతి అంటే ఏమిటి? What do you mean by Indian culture? ప్రత్యేకించినటువంటిది కాదు, It's not separate one. అన్ని దేశములకు సంబంధించినటువంటిది. It is related to all దేశములు countries. వేరు కావచ్చు, కాలము వేరు కావచ్చు, కర్తవ్యం వేరు కావచ్చును, కానీ మానవుని యొక్క నడత ఒక్కటే. The time and the space in the countries may be different, but the human conduct is one and the same. కనుక మనం ఉండినటువంటి యొక్క స్థానం లోపల మనం ఉన్నత స్థాయికి పోవాలంటే మొట్టమొదట మన నడతను అభివృద్ధి కావించుకోవాలి. If you reach heights at the place where we are in, we should improve our behavior. కాళ్ళ కింద ఉండినటువంటి భూమి కదిలిపోతూ ఉంటుంటే మనం ఉన్నత స్థాయికి ఏ రీతిగా ఎగరగలము? When the earth right under your feet is just moving about, how do you expect to fly? పునాది రాళ్లే కదులుతూ ఉంటుంటే నిశ్చలమైనటువంటి యొక్క దృఢమైనటువంటి భవనాన్ని ఏ రీతిగా నిర్మించగలం? When foundation stones are shattered, how do you expect the mansion to కనుక come మన up? నడతే మన యొక్క ఫౌండేషన్, The conduct is foundation. మన యొక్క చర్యలే మనకు ప్రధానమైనటువంటి ఆధారములు. The actions form the basis. దీనికి మొట్టమొదటి నమ్మకం కుదించుకోవాలి. For this, faith is essential. ఆ నమ్మకమే లేకపోతే Without the faith, మనం జీవితాన్ని వ్యర్థం గావించుకుంటాం. we are wasting our life. నమ్మకమును రెండు నయనములేనేని అందులైరి నేడు అవని యందు. On earth, the people have become blind people, having lost the two eyes of faith. అన్నింటినీ నమ్ముతున్నాడు ఈనాడు మానవుడు, Man has got faith in everyone, కానీ దైవాన్ని నమ్మటం లేదు. but he has no faith on the Lord. అదే వాని యొక్క దురదృష్టం. That is దైవం unlucky. సర్వులు ఎందు ఉంటున్నాడు, God is present in everyone. దైవాన్ని నమ్మనటువంటి వాడు తనంతాను తాను నమ్మనటువంటి వాడే. The one who has no faith in the Lord has no faith in himself. కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అభివృద్ధి గావించుకోవాలి. So we should develop అదే self-confidence. ఫౌండేషన్ మన భారతదేశానికి. That is the foundation for Bharat. ఏ దేశమునికైనా కూడా నమ్మకమే ప్రధానమైనటువంటి పునాది. For any country, this faith is the foundation. దాని వల్లనే ఆనందం అనేటువంటి గోడలు మనం నిర్మించుకోవాలి. Then you can construct these walls of bliss. ఈ యొక్క ఆనందం అనేటువంటి గోడపైనే మన త్యాగం అనేటువంటి రూపును వేయాలి. On the walls of bliss, you can lay down the roof of ఆ sacrifice. త్యాగం అనేటువంటి రూపు కిందనే నీవు జీవించాలి. You can only live under this roof of sacrifice. కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్, సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్, సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్. కనుక మా జీవితం అనేటువంటి దాన్ని మొట్టమొదటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆ నమ్మకాన్ని మనం పోషించుకోవాలి. So for our life, this self-confidence, faith, we should keep it mainly.
అనవసరమైనటువంటి మాటలతో మనం కాలం వ్యర్థం చేస్తున్నాము. We are wasting time in God. పరనిందలతో మనం అపవిత్రం గావిస్తున్నాము కాలాన్ని. We are wasting the time in scandal. దైవనామాన్ని ఎందుకు స్మరించకూడదు? Why don't you chant the name of the Lord? అప్పుడే మన మానవత్వానికి తగినటువంటి యొక్క ఆనందం చేకూరుతుంది. Then only you will have happiness in హృదయం this human life. పరిశుద్ధంగా ఏర్పడుతుంది. You will have peace also. దివ్యమైనటువంటి యొక్క జీవితాన్ని మనం అందుకోగలుగుతాము. You can lead divine life. समस्त लोक